Hi everyone, once again welcome back to our channel. Today we will discuss about the wave topics. Going to discuss about the wave topics. Here in these topics, very subtopics here. What is the wave? What is the progressive waves? Traveling waves, longitudinal waves, transfer waves, and standing waves or stationary waves. What is the beads, uses of the beads, and closed pipe, open pipe, Doppler shift, Doppler effect, the application of the Doppler effect in different cases, and also etc. First of all, ఇవాళ చెప్పే టాపిక్ ఏంటంటే మనకు వేవ్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఐపీఈ టీఎస్ అండ్ ఏపీ 8 మార్క్ క్వశ్చన్స్. ఈ టాపిక్ నుంచి చూసుకున్నట్టయితే మనకి 8 మార్క్స్ వస్తున్నాయి. ఆ 8 మార్క్స్ కూడా మనకి క్లోజ్డ్ పైప్ అండ్ ఓపెన్ పైపు, డాప్లర్ షిఫ్ట్, డాప్లర్ ఎఫెక్ట్ అండ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. దీస్ 5 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ దిస్ అకాడమిక్ ఇయర్ పాండమిక్ సిచ్యువేషన్, సో ద ఎలిమినేటింగ్ డాప్లర్ షిఫ్ట్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద సిలబస్. సో నౌ ఈ టాపిక్లో మనం 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదివినట్టయితే మనకి 8 మార్క్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి క్లోజ్డ్ పైపు, ఓపెన్ పైపు వెరీ వెరీ ఇంపార్టెంట్, విత్ స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, ద లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ అండ్ ద బీడ్స్, ద అప్లికేషన్ ఆఫ్ ద బీడ్స్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ వేవ్ టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఫర్ డిస్కస్ అబౌట్ ద ఐపీఈ టీఎస్ అండ్ ఏపీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద వేవ్? ఓకే, మనకి ఈ టాపిక్ నుంచి మనకు 8 మార్కులు వస్తున్నాయి. ఆ 8 మార్కులు కూడా 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకున్నట్టయితే మనకి ఈజీగా మనం 8 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ ఈజ్ ఏ డిస్టర్బెన్స్. ఇట్ ఈజ్ ఏ జస్ట్ డిస్టర్బెన్స్. ఓకే, వేవ్ అంటే ఏంటిది? జనరల్గా మనం చూసుకున్నట్టయితే వేవ్స్ ఇక్కడ ఒక కొలం లోపల ఒక రాయి వేసినట్టయితే ఆ రాయి ఆ నీటి తలాన్ని తాగిన తర్వాత అక్కడ ఒక అలజడి ఏర్పడుతుంది. డిస్టర్బెన్స్ ఫామ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. దిస్ డిస్టర్బెన్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. ఓన్లీ ఫర్ డిస్టర్బెన్స్ ట్రాన్స్ఫర్ with the energy transport from one point to another point. But the particle at standing, the particle అనేటి అక్కడ చూసినట్టయితే వాటి యొక్క స్థానం నుండి అదే స్థానంలో ఉంటాయి, కానీ ఆ స్థానాల నుండి అక్కడ ఆ డిస్టర్బెన్స్ అనేది ఒక స్థానం నుంచి మరొక స్థానానికి బదిలీ జరుగుతుంది. ఇక్కడ బదిలీ జరగడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే వేవ్ అంటున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ద కలెక్షన్ ఆఫ్ స్ప్రింగ్స్, ఏవైనా ఒక స్ప్రింగులు తీసుకొని ఒక 2 లేదా 3 అట్లా స్ప్రింగులు తీసుకొని ఒకదానితో ఒకటి అటాచ్మెంట్ చేసి ఒక ఫిక్స్డ్ ఎండ్కి ఒక స్ప్రింగ్ని బిగించి ఇంకొక చివర స్ప్రింగ్ని మనం ఇట్లా జరికించినట్టయితే అందులో అవి ఏమవుతుండే స్ప్రింగు ఇలా వెనక్కి ముందుకి అంటే కంప్రెసివ్ అండ్ రేర్ఫాక్షన్ ప్రొడ్యూస్ అవుతాయి ఇందులో. ఈ సందర్భంలో కూడా ఆ జర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ అనేది ఆ స్ప్రింగ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కు ఇలా. అదేవిధంగా ఈ పార్టికల్ చూసిన అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పార్టికల్స్ దాని యొక్క మొదటి స్థానం ఎక్కడ ఉంటుంది? ఇనిషియల్ పొజిషన్లోనే ఉంటుంది. కానీ ఈ పార్టికల్స్ ఏం చేస్తున్నాయంటే ఆసిలేట్ అబౌట్ ద ఇట్ మెయిన్ పొజిషన్, ఆసిలేటింగ్ అబౌట్ ద ఇట్ మెయిన్ పొజిషన్. ఇన్ దిస్ కేస్ ద మొమెంటమ్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఆర్ ఎగ్జాంపుల్, ఆర్ మనం రోప్ తీసుకుంటాం. రోప్ నథింగ్ బట్ ఇయర్ తాడు. ఈ తాడుని తీసుకొని ఒక వైపు బిగించి మరొక వైపుని మనము ఇలా జరికించి లూప్ ఇట్లా అన్నట్టయితే దాంట్లో పల్స్ ఫార్మ్ అవుతుంది. ఆ పల్స్ అనేది ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అలా అలజడి అనేది డిస్టర్బెన్స్ అనేది ముందు వెనక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సందర్భంలో మనకు ఆ డిస్టర్బెన్స్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా దానితో పాటుగా అది మొమెంటమ్ని అండ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. బట్ ఆ పార్టికల్స్ అయింది అక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ వైబ్రేటింగ్ చెందుతున్నాయి. వాటి యొక్క మాధ్యమిక స్థానం నుండి పైకి ఎక్కింది కానీ ముందు వెనక్కి కానీ మాధ్యమిక స్థానం నుంచి ఆసిలేట్ చేస్తుంది.
ఈ సందర్భంలో మనకి ఏమవుతుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా మొమెంటమ్ ఆల్సో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. బట్ ద పార్టికల్స్ ఈజ్ ద కణాలు అనేది వాటి యొక్క స్థానం వద్దనే ఉంటున్నాయి. ఎక్కడ వాటి మాధ్యమిక స్థానం నుంచి జస్ట్ అవి ఆసిలేటింగ్ చేస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్. వాట్ ఈస్ ద వేవ్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ హియర్. వేవ్ మీన్స్ a wave represents transport of energy. The disturbance carried in a medium. The actual without actual movement of the particles is called as a wave. అంటే ఇక్కడ వేవ్ తీసుకున్నట్టయితే అది జస్ట్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఆ యానకంలో ఉన్నటువంటి ద మీడియం మీన్స్ యానకం, మెటీరియల్ యానకం. సో ఆ యానకం కణాలు ఎలాంటి యాక్చువల్మెంట్ అంటే లేకుండా, కణాల యొక్క కదలిక లేకుండా ఒక చోటు నుండి మరొక చోటికి ఇక్కడ ఎనర్జీ డిస్టర్బెన్స్ అనేది క్యారీ అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే వేవ్స్ అంటున్నాం. ఓకే, ద వేవ్స్ ఆర్ టూ టైప్స్, మెకానికల్ వేవ్స్ అండ్ నాన్ మెకానికల్ వేవ్స్ ఆర్ మ్యాటర్ వేవ్స్. సో first of all we discuss about the mechanical waves and progressive waves. Okay, first of all listen the wave statement. A wave transport of energy. Here the wave means statement evanandi. A wave transport of energy. The transport of energy. Okay, the disturbance carried from the carried in a medium, right? Carried in a medium. The actual movement of particles is called here wave. Okay, this is a statement of the wave statement. Once again, a wave transport of energy, the disturbance carried in a medium, the actual movement of the actual without right ikkada. So the without the actual movement of particles in medium is called here wave. Now example చూసినట్టయితే ఇక్కడ this is a for example lake or column water surface. So here this is a stone. This stone dropped onto the surface of the liquid or water. Now the disturbance produced on this surface of the water. This disturbance transferred outward from the main initial point. The disturbance here transferred out from the disturbance here. This disturbance carried in a energy, transport of energy and మూమెంట్. అండ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకున్నట్టయితే మనము ఈ స్టోన్ ఇక్కడ పడేసినట్టు ఇందులో రాయిలో వేసినట్టయితే అక్కడ ఒక అలజడి ఏర్పడుతుంది. ఆ అలజడి ఏంటంటే ఆ స్థానం నుంచి ముందుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ నథింగ్ బట్ హియర్ ముందు కదులు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ ది ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనర్జీ అనేది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇయర్ రిజిడ్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ రిజిడ్ సపోర్ట్. ఓకే, దిస్ ఇస్ అ రోప్ నథింగ్ బట్ ఇక్కడ తాడు. ఈ తాడును మనం ఇలా అన్నట్టయితే అది ఇందులో ఒక పల్స్ ఫామ్ అవుతుంది.
ఓకే, ఈ పల్స్ ఫామ్ ఈ అప్ అండ్ డౌన్, ద పార్టికల్స్ మూవింగ్ it mean position up and down. That means here these particles in the rope oscillating about the it either side of the this rope. So the disturbance formed one point to another point, one point to here another point. Here in this process here, this is a x, this one here y component, sorry, y axis, this one here x axis. The propagation of the wave, direction of the propagation of wave here x direction, the propagation of the direction of propagation of the wave here x direction, and the direction of vibrate of the particle here y direction. ఇక్కడ చూసినట్టయితే మనకి కణాల యొక్క కదలిక అనేది y దిశలో ఉన్నట్టయితే దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ద ప్రొపగేషన్ ఆఫ్ ద వేవ్ ఈ x డైరెక్షన్లో ఉంటుంది. ఈ బోత్ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్, ఇన్ దిస్ కేసెస్ హియర్ బోత్ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, a collection of springs connected to the one end to another end. Chivar end ante here this one, sorry, here this is a spring, this one here spring, okay, yeah, fixed end. This end, for example end A, this is jerk it. Now this spring compressive and expansion, the compressive or expansion about its main position. So this here ఏమవుతున్నాయి, మెయిన్లో మనకి కంప్రెస్ అవుతున్నాయి, అండ్ దిస్ వన్ ఇయర్ compress, okay. Here another one here expansion, here another one here, టూ ప్రాసెస్ జరుగుతున్నాయి ఇక్కడ. ఏమవుతున్నాయి ఇక్కడ టూ ప్రాసెస్. దిస్ ఇస్ వన్ ఎక్స్పెన్షన్ ఆర్ కంప్రెసివ్. ఇన్ దిస్ ప్రాసెస్, ఇన్ దిస్ కేస్ మనం ప్రొడ్యూస్డ్ కంప్రెసివ్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్, కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ స్ప్రింగ్. సో కంప్రెసివ్ స్ప్రింగ్. ఈ మనం ఇది తీసుకున్నట్టయితే ఇవి కంప్రెసివ్, దిస్ వన్ ఇయర్ రేర్ ఫ్రాక్షన్. దిస్ ఫార్మ్ ఇయర్ waves are two types, that are here transfer waves, another one here longitudinal waves, transfer waves and longitudinal waves. And first of all statement, traveling wave or progressive waves. First of all here traveling wave and progressive. In this case the particles moving to and fro about the it mean position, to and fro about the it means, అంటే దాని యొక్క మాధ్యమిక స్థానం నుంచి వాటి యొక్క స్ప్రింగ్ యొక్క జర్క్ అనేది ముందు వెనక్కి కదలడం జరుగుతుంది. ఈ సందర్భంలో కూడా మనకి ఏమవుతుందంటే మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ అలజడి ఒక చోటు నుంచి మరొక చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకే, బదిలీ జరగడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెలింగ్ ఆర్ ప్రోగ్రెసివ్ స్టేట్మెంట్, ట్రావెలింగ్ వేవ్ ఆర్ ప్రోగ్రెసివ్ వేవ్స్, traveling or progressive waves. Now traveling or progressive waves, okay, statement here. When a wave moves from one point to of medium to another point is called as here traveling or progressive waves. Here statement, when a wave moves or traveling from one point of medium to one point of medium to another point is called here traveling or progressive waves. Traveling or here progressive waves is called here traveling or progressive waves. So waves are two types, mechanical waves and just the traveling non-mechanical waves, and matter waves. Mechanical waves required
all waves required here the some source of substance or here disturbance. So for example, sound waves is a mechanical waves. The sound waves is a mechanical waves. The light waves is a non-mechanical waves. There is no need or no required to medium the light traveling from one point to another point. సో మనము కాంతి కిరణం తీసుకున్నట్టయితే దానికి ఎలాంటి యానకం అవసరం లేదు. కానీ సౌండ్ని తీసుకున్నట్టయితే మనకు ఆ సౌండ్ ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా మనకి కంపల్సరీ మనకి మీడియం అవసరం. సో ద సౌండ్ వేవ్స్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్స్. నాన్ మెకానికల్ వేవ్స్ మీన్స్ ఇయర్ లైట్ వేవ్స్ ఈజ్ ఇయర్ నాన్ మెకానికల్ వేవ్స్. ద మ్యాటర్ ఇంకొక మనకి మ్యాటర్ వేవ్స్ ఉంటున్నాయి. ఈ మ్యాటర్ వేవ్స్ అసోసియేట్ విత్ ద కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ matter, that are electrons, protons, neutrons, atoms, molecules, etc. So first of all, traveling wave. Now here this statement, another statement here, for example, wave statement: a wave transport of energy, the disturbance carried in a medium without the actual movement of the particle is called here wave. Next one, the form of disturbance transfer from one point to another point involving transfer of energy is called as here traveling or progressive waves. Now the waves are two types. First of all, waves are two types here: transfer waves and longitudinal waves. Transfer waves and longitudinal waves. Note this one first of all. These 2 points here. Just మనకి లాంగ్ ఆన్సర్స్ ఈ టాపిక్ నుంచి లాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. కొద్దిగా కాన్సెప్ట్ చెప్దాం మన ఆలోచనతో చెప్తున్నవి. వేవ్స్ ఆర్ 2 types here. Transfer waves first one and next one here longitudinal waves. First of all, discuss about the transfer waves here. ట్రాన్స్వర్స్ వేవ్స్. మనము తెలుగులో తిర్యక్ తరంగాలు అంటాం. తిర్యక్ తరంగాలు. నౌ స్టేట్మెంట్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్: ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద వైబ్రేటింగ్ పార్టికల్స్. స్టేట్మెంట్ హియర్: ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద వైబ్రేటింగ్ పార్టికల్స్ perpendicular to the direction of propagation of the wave is called as here transfer waves. The transfer waves produced in a solids and on the surface of the liquids. The crests and throws produced formed in the here transfer waves. The alternating crests and throws is equal to the distance between alternating crest and throw is equal to here wavelength. These parameters, the parameters of the wave here, wave velocity, frequency, phase, angular velocity or angular frequency, angular wave number. These are parameters of the waves. So first of all, statement: transfer wave. అంటే ఇక్కడ మనకి the direction of here, if a direction of vibration of particles perpendicular to the direction of propagation of wave is called simply transverse waves. Transfer waves. Here statement once again: if a direction of
vibration of particles perpendicular to the direction of propagation of the wave is called as a transfer waves. The transfer waves produced on the solids and on the surface of the liquids. Yeah, these are produced. Yeah, ఈ పాయింట్ వైజ్ రాసుకోండి. The transfer waves produced in a solids, produced in a just in a solids and on the surfaces of the liquids, surface of the liquids. These 2 points are very very important. ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఓన్లీ ఫర్ ఇన్ ఏ సాలిడ్స్ అండ్ ఆన్ ద సర్ఫేసెస్ ఆఫ్ ద liquids. These transfer waves are produced. For example, here the spring jerk అంటే మన స్ప్రింగ్ని ఇలా ఆర్ స్ట్రింగ్ని మనం ఇలా అన్నట్టయితే ఆర్ ప్లగ్డ్ ఇన్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ద స్ట్రింగ్. దిస్ టూ ఎండ్స్ ఆఫ్ ద ఫిక్స్డ్ the two ends of this wire fixed to the two rigid supports, the plugged to the midpoint of the here string. Now the transfer waves produced in the spring అంటే ఒక తీగని తీసుకొని ఆ తీగని రెండు వైపులా దృఢ ఆధారాల మధ్య బిగించేసి ఆ మధ్యలో మనము ఇట్లా లాగి వదిలినట్టయితే అందులో మనకి ట్రాన్స్ఫర్ వేవ్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. అండ్ ద టైడ్స్ ఆన్ ద ఓషన్ అంటే సముద్ర ఉపరితలం పైన మనకి వచ్చే టైడ్స్ మనకు వాటి వెంట అలా అంటాం కదా, అలలు కూడా ఎలా ఉంటున్నట్టే మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ వేవ్స్. దట్స్ ఆర్ హియర్ ట్రాన్స్ఫర్ వేవ్స్. సో హియర్ స్టేట్మెంట్స్ ట్రాన్స్ఫర్ వేవ్స్ produced in a solids and on the surfaces of the liquids. Note point. Next point here. For example, this is a spring, nothing but here string. This is a here string, okay. This one here crest, and also this is a positive direction, so and negative direction, this one here a negative direction, so this is a throw, this one here throw. So these waves are here transfer waves, this were here transfer waves, these waves are here transfer waves. So ఇక్కడ మనం చూసినట్టయితే మనకి క్రెస్ట్ ఫామ్ అవుతున్నాయి, అదే విధంగా ఇందులో ట్రాన్స్ఫర్ వేవ్స్లో థ్రోస్ ఫామ్ అవుతున్నాయి. సో హియర్ క్రెస్ట్ మీన్స్ ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ from the mean position of the string, it called as here crest. And throw is defined as here, throw is the point of maximum negative displacement is called as here throw. అంటే ఇక్కడ మనం తెలుగు తీసుకున్నట్టయితే మాధ్యమిక స్థానం నుంచి లూపు తీసుకుంటే అది పొందిన కానం పొందిన గరిష్ట స్థానభ్రంశమే ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే పాజిటివ్ డైరెక్షన్లో క్రెస్ట్ అంటున్నాం, శృంగం అంటున్నాం, దీన్ని ఇక్కడ మనకి ద్రోణి అంటున్నాం, శృంగాలు ద్రోణులు వస్తాయి ఇన్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో నెక్స్ట్ పాయింట్ ఆల్టర్నేటింగ్ ఇయర్, నెక్స్ట్ alternating to successive crests or throw. Here crests or throws. Here alternating to successive, the distance between, sorry ఇక్కడ రాయండి కొద్దిగా సెంటెన్స్ ఇంకా వేరే రాద్దాం. To successive, the alternating simply alternating distance between here distance between two successive crests or throws is called here wavelength. These are characteristics of the transfer waves. These are here
characteristics of the transfer waves. And here next point, these are produced on the here the one point వచ్చేసింది. ఇక్కడ next point, the phase difference here, these are produced strings and surface of the water. Next one, longitudinal waves here, longitudinal waves. Next one here, longitudinal waves. This longitudinal waves means here, if a direction of vibration of the particle parallel to the direction of the propagation of the wave is called as here longitudinal waves. It is called as here longitudinal waves. Here statement, if a direct, just ఇక్కడ ఏంది perpendicular, ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే parallel. If a direction of vibration of particles to parallel to the direction of propagation of wave, propagation of a wave is called here longitudinal waves. Is called here longitudinal waves. The longitudinal waves produced on solids, liquids and gaseous medium. So the longitudinal waves produced on the solids, liquids and gaseous mediums. So note this one first of all. Okay, the transfer waves, the longitudinal waves is a sound waves. Here the longitudinal waves here mechanical waves. The longitudinal waves here mechanical waves. ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలు అనేవి మనకు యాంత్రిక తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలు అనేది ఇక్కడ యాంత్రిక తరంగాలు. దీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఓన్లీ ఫర్ ట్రావెలింగ్ ఇన్ ఓన్లీ ఫర్ మీడియం, దట్ మీన్స్ ఏ మ్యాటర్. there is no traveling in vacuum. The longitudinal waves, there is no traveling in a vacuum. So the longitudinal waves here point wise, longitudinal waves produced in a solids, liquids and gaseous medium and gases here and here gases. Okay, and gases. Now next one, the distance between any successive compressive and rarefaction is equal to here wavelength. Here any two here in this process here alternating any two successive throws compressive or rarefaction is called any mistake alternating any two successive any two distance
between alternating a distance between any two successive compressive or rarefaction is called wavelength. This is a wavelength. So the wavelength denoted by here lambda. Wavelength here denoted by lambda. So compressive waves means here, for example, a pipe containing a gas, a cylindrical pipe containing gas. The piston slightly moving up and down. So the volume oscillate about its mean position. Volume particles. ఇక్కడ ఏంటంటే ఒక సిలిండర్ లోపల, this is a, for example, cylinder. Yeah, this cylinder filled with the gas or air. This cylinder here filled with the air. So now the piston moving downwards. The piston here moving downwards. So this piston here moving downwards. So in this molecules, in this is the air molecules, yeah, compressive. Yeah, compressive. అక్కడ ఏమవుతుందంటే మనకి this piston moving up and down. The volume is compressed and expand. In this process, compressed, the tension, in this process here, pressure, density, temperature, both are, these are changes in the air, So ఇక్కడ పార్టికల్ అన్ని దగ్గరికి వచ్చినట్టయితే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి దీన్ని ఏమంటున్నాం, దగ్గరికి వస్తే కంప్రెసివ్. ఓకే, లాంగ్, the particle is distance between very large in between two particles. Okay, these are here compressive. For example, these are rarefaction. These are here, this one here compressive area, this one here, for example, rarefaction. In this compressive process here, pressure and density, temperature changes. So more density, more pressure, temperature increases. So it's rarefaction. Temperature, density, and pressure, these are decreasing. This is a here more, here less. ఇక్కడ తీసుకున్నట్టయితే రేర్ ఫ్రాక్షన్లో తీసుకున్నట్టయితే మనకి టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ, ఇక్కడ పీడనం, ప్రెషర్ మీన్స్ హియర్ పీడనం కానీ, డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఇక్కడ పార్టికల్స్ అన్ని దగ్గరగా ఉన్న కాడ దాన్ని మనం ఇక్కడ కంప్రెసివ్ అంటున్నాం, కంప్రెసివ్. సో ఈ సందర్భం తీసుకున్నట్టయితే మనకి ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ ఇక్కడ డెన్సిటీ కానీ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతూ ఉంటుంది. సో దిస్ ఆర్ ఇయర్ కంప్రెసివ్. దీస్ ఆర్ ఇయర్ రేర్ ఫ్రాక్షన్. Okay, rare fraction. So this indicate just a lambda. Yeah, next now wave parameters. Now here wave parameters. These are wave parameters here: wavelength, time period, wave velocity, and angular wave number k, angular frequency omega, and phase. These are here wave parameters. Now first of all, and amplitude, and also here amplitude. These are here wave parameters. ఇక్కడ మనం ఏంటంటే తరంగ దైర్ఘ్యం కానీ, ఆవర్తన కాలాన్ని, తరంగ వేగాన్ని, తరంగ సంఖ్యని, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, angular wave number, and angular frequency, phase means nothing but here dasha, and amplitude. These are here wave parameters. First of all, these statements of the wave parameters. First of all, listen, note this one. First of all, wavelength or amplitude nothing but here కంపన పరిమితి. కంపన పరిమితి అంటే ఏమిటి? The particle vibrating from maximum displacement of the, first of all here credits and throws statements కూడా రాసుకోండి. Here this is a rigid support. Okay, here the particle, this is amplitude, this one here amplitude,
Now this is crest. Okay, crest. This is your throw. Here, for example, this is here O is a mean position of the particle. This is here, for example, this is a particle, any particle, or A is a particle. The maximum displacement of the particle from the main position, either side of the main position, is called as here amplitude. Is called as here amplitude. Now this is indicates here lambda. This is indicates here lambda. Okay, that one here lambda. Now the time taken for the one complete oscillation, that means nothing but the wave travel through a distance is equal to lambda, that is equal to time period, that is equal to a time period. So first of all, statements here, crest statement here, crest. Okay, the crest is a the point of maximum displacement of the maximum positive displacement, is called here, is called here crest. This is called here crest. Next one here, throw. Okay, throw. Next, the throw is the point of maximum and negative displacement is called here just throw, is called here just throw. Okay, now next, amplitude, parameters of the wave. Here first of all, amplitude, this is a very important. Here statements are both these statements are very important. ఇక్కడ మనకి parameters, wave parameters very important in this topic. Based on the మొత్తం టాపిక్ మొత్తం వీటిపైనే ఉంటుంది కాబట్టి ఇవి కొద్దిగా జాగ్రత్త వినండి. Parameters here, amplitude. So amplitude, the maximum displacement of the particle, from its main position, either side of the main position. So first of all, the maximum displacement of particle from on either side of main position, is called here amplitude, It is denoted by here A. Oh, SI unit of the amplitude here just meter. Once again, the maximum displacement of particle from on either side of main position is called as here amplitude. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పార్టికల్ ని తీసుకున్నట్టయితే మనకి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్, ద పార్టికల్ మూవింగ్ positive direction, this is one here, this is a negative direction, the particle displacement from its main position, maximum displacement positive direction, this is a crest. The maximum displacement here negative direction is this is a
through. So this particle moving either side means here positive direction and negative direction from the mean position. That mean position means here O is a mean position. So this is equal to amplitude. This one here is equal to here amplitude. This one here amplitude. So once again statement, the maximum displacement of particle from on either side of main position is called as here amplitude. It is denoted by the SI unit of the amplitude is equal to meter. Next one, parameters, wave velocity. Okay, note this one, wave velocity. Wave velocity, the distance through which the wave traveling or moving in unit time is called as here wave velocity. Now wave velocity statement, wave velocity. Now the distance through which the distance through which here the wave traveling, the distance through which a wave traveling traveling in unit time, in unit time is called wave velocity, is called here wave velocity. Wave velocity, it is denoted by here v, it is denoted by v. So v is equal to lambda by t. Lambda means wavelength of the wave. Here t means time period, here periodic time. So t is a time period, that is equal to here wave velocity is equal to lambda by t, that is equal to lambda n. Lambda n means here this is the frequency, this is a n is a frequency. Now SI units of velocity, here SI units, okay, meter per second. Here n is equal to 1 by t, the number of oscillations per unit time, the number of waves passing through the unit area from unit time, that is equal to here frequency. Okay, the number of oscillations per unit time is called as here frequency. Now next one, wavelength. Next one here parameters, next one here wavelength. Okay, here wavelength means the distance between two successive, here the wavelength, the distance between two successive, the distance between two successive points. Here simple Radham, two successive crates or throws or rarefaction or here rarefaction or compressive is called here is called wavelength. It is denoted by here lambda. SI unit of the wavelength here just
meter, just for here meter. Now next one, time period. Here next one here, time period. Now third one, time period. This is the time period. The time period means the wave traveling, the time taken by the wave traveling a distance is equal to wavelength. Distance is equal to traveling distance is equal to wavelength is called as here just time period, is called as here just time period. So statement, the time taken by the time taken by a wave here, the time taken by a wave travel a distance, just a simple writing, travel a distance, okay. Here distance is equal to wavelength is called time period, is called a time period, okay, is called a time period. The time period denoted by capital T, yeah, time period denoted by capital T. So T is equal to here 1 by n, T is equal to here 1 by n. So n means frequency, n means here frequency. So the SI unit of the time here second, the SI unit of the time period here second. Note this one here first of all. Next one, frequency. Next one here, frequency. These are here fundamentals of parameters of the wave, wave. Next one here, frequency. The number of oscillations for unit time is called here frequency, okay. Now frequency, next one, frequency, okay. The number of oscillations or the reciprocal of the time period is equal to frequency. Simply the reciprocal of time period, is called just frequency here. Frequency, it is denoted by here, it is denoted by n or mu, n or mu. So here n is equal to 1 by t, n is equal to here 1 by t. SI units of the frequency here hertz or Hz. So here frequency is equal to 1 by n. So 1 hertz is equal to here 1 hertz is equal to cycle by second. So 1 cycle by here second, 1 cycle by second, okay. This is a hertz. 1 cycle by second is equal to 1 hertz. These are parameters of the wave parameters. So wave parameters means once again lambda wavelength, frequency nu, wave velocity, angular velocity omega, and here k angular wave number, pi phase amplitude a, and time period a. These are wave parameters. Now next one, ఇవన్నీ మనకు చూసుకున్నట్టయితే జస్ట్ కొద్దిగా ఫండమెంటల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హియర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 3 ఈ పాండమిక్ ఈక్వేషన్లో మనకు 3 ఉన్నాయి, ఆ 3 కూడా
స్ట్రెచ్డ్ స్ట్రింగ్, క్లోజ్డ్ పైపు, ఓపెన్ పైప్. దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్టర్ దట్ డాప్లర్ షిఫ్ట్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్. సో ఈ టాపిక్స్ జస్ట్ నేను ఏం చేస్తున్నట్టు ఇక్కడ మనకి అకాడమిక్ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని, ఐపీని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. ఈ టాపిక్స్ సపరేట్గా నేను నీటు అండ్ జేఈ మెయిన్స్ సపరేట్గా మళ్ళీ చాప్టర్ చేస్తాను. దాదాపు ఇందులో ఒక 10 నుంచి 15 క్లాసెస్ వస్తాయి. అవి కంప్లీట్గా సపరేట్గా ఇస్తాం మళ్ళీ క్లాసులు. అవి మీకు జస్ట్ ఏంటంటే మనకి ఐపీ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఫండమెంటల్స్ ఇచ్చిన చదవండి. ఆల్ ది బెస్ట్.